నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 ఈ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. అయితే కొంతమంది విమర్శకులు ఈ సినిమాలోని కొన్ని అంశాలు లాజిక్కి అతీతంగా ఉన్నాయంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీను తాజాగా మీడియాతో మాట్లాడుతూ ట్రోలర్స్కి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సినిమాలో లాజిక్ లేదన్న ఆరోపణలను బోయపాటి పూర్తిగా ఖండించారు. తాను కథను రాసుకునే సమయంలో ప్రతి అంశాన్ని లాజిక్ లోబడి డిజైన్ చేశానని ఆయన తెలిపారు. సినిమా అన్నాక అందరికీ ఒకేలా నచ్చాల్సిన అవసరం లేదని, ఒకరికి నచ్చిన విషయం మరొకరికి నచ్చకపోవడం సహజమని అన్నారు. అయితే విమర్శలు చేసేవారు సినిమాలోని నేపథ్యాన్ని చెప్పాలనుకున్న కాన్సెప్ట్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎక్కడా నిర్లక్ష్యంగా కథను రాయలేదని, ప్రతి సన్నివేశాన్ని ఒక కారణం ఉంటుందని స్పష్టం చేశారు. అఖండ పాత్రకు సంబంధించిన అష్టసిద్ధి అంశం పైన బోయపాటి వివరణ ఇచ్చారు. అష్టసిద్ధి సాధన అనేది కొన్ని రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదని, దాదాపుగా 14 నుంచి 16 ఏళ్ల పాటు కఠినమైన సాధన అవసరం పడుతుందని ఆయన తెలిపారు. ఆ సాధన పూర్తయిన తరువాతే సాధకుడికి దైవశక్తులు లభిస్తాయని చెప్పారు. సినిమాలో కూడా ఇదే కాన్సెప్ట్ను చూపించామని, అఖండ అష్టసిద్ధి సాధన పూర్తి చేసుకున్న తర్వాత ఆయన స్పర్శకే అసాధారణమైన పరిణామాలు జరుగుతాయన్న సంకేతాలను ముందుగానే ఇచ్చామని అన్నారు. ఈ పాయింట్ను గమనించకుండా కేవలం కొన్ని సన్నివేశాలను తీసుకుని ట్రోలింగ్ చేయడం సరైన విధానం కాదని బోయపాటి శ్రీను గారు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.